కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం దుర్కిలోని డిపో కల్తీ కల్లుకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. 10 రూపాయలకు లభించే సీసాలో ఒక రకంగా, 20 రూపాయలకు లభించే కల్లు సీసాలో మరో రకమైన మత్తు ఉంది అంటున్నారు మందుబాబులు. ఈ మత్తెక్కించే కల్లు కోసం నిత్యం బాన్సువాడ, కొల్లూరు, సోమేశ్వర్, దేశాయిపేటతో పాటు పలు గ్రామాల నుంచి నడుచుకుంటూ కొందరు, మోటార్ సైకిళ్లపై మరికొందరు దుర్కికి వస్తూ ఉంటారు. తిరిగి వెళ్లేటప్పుడు 2-3 కల్లు ప్యాకెట్లను వెంట తీసుకెళ్తారు. దుర్కి కల్లు డిపో నుంచి సుమారు 7 గ్రామాలకు కల్లు సరఫరా చేస్తారు. నస్రుల్లాబాద్ మండలంలోని అంకోల్ క్యాంప్ దుర్కితో పాటు బీర్కూరు మండలంలోని దామరంచా గ్రామంలో కల్తీ కల్లు కలకలం చేసింది. బాన్సువాడ డివిజన్లో ఎక్కువగా కల్తీ కల్లును దుర్కిలోనే అమ్ముతున్నారు అనే విషయం బహిరంగ రహస్యం. బాన్సువాడకు కూతవేడు దూరంలో ఉన్న దుర్కిలో క్లోరోఫామ్, ఇతర మత్తు పదార్థాలు కలుపుతున్నారు అనే విషయం సంబంధిత శాఖ అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. తాజా ఘటనతోనైనా అధికారులు మేల్కొని కల్తీ కల్లు విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. కామారెడ్డి జిల్లాలోని పలు గ్రామాల్లో కల్తీ కల్లు తాగి 32 మంది అస్వస్థకు గురికాగా వారిని తొలుత బాన్సువాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మొత్తం 80 మంది అస్వస్థకు గురికాగా తీవ్ర అస్వస్థకు గురైన 12 మందిని నిజామాబాద్ హాస్పిటల్కు తరలించారు. వీరిలో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు. కామారెడ్డి జిల్లాలోని నస్రుల్లాబాద్ మండలం అంకోల్ తండా, అంకోల్, దుర్కి, సంగం గ్రామాలతో పాటు బీర్కూరు మండలం దామరాంచా గ్రామాల్లోని కల్లు దుకాణాల్లో కల్లు తాగిన వారు ఇంటికి వచ్చిన తర్వాత తీవ్ర అస్వస్థకు గురయ్యారు. వీరిలో కొందరు మెడ వంకరపోవడం, కాళ్లు చేతులు లేపలేని పరిస్థితికి చేరుకున్నారు. పరీక్ష నిర్వహించిన వైద్యులు కల్తీ కల్లు తాగడం వల్లే అస్వస్థకు గురయ్యారని నిర్ధారించారు. చూడడానికి వచ్చిన ఏం లేదు, అది కల్లులో కొద్దిగా మత్తు అనేది వేసినట్టు అందరు చాలామంది జరిగింది. ముందు జరగకుండా చాలా అందువల్ల ప్రాణం అందరూ బయటపడితే చాలా మంచిగా ఉంటే చాలా సంతోషము. తొందరగా అందరూ కోలుకోవాలా, అదే వ్యక్తం చేస్తాం. గవర్నమెంట్ హాస్పిటల్ జాయిన్ అయినా కళ్ళు పడిపోతే వేసుకొచ్చినాం 8:30కు. డాక్టరు సరే తక్కువ అవుతాయి అని అన్నారు. ఇది ప్రాబ్లము, ఎందుకు మేము రోజు తాగుతాం కళ్ళు, మరి మా పిల్లలు చిన్నగా ఉన్నారు, మా యొక్క మగవాళ్ళు చచ్చిపోతే ఎట్లా, మా యొక్క గమము ఇదైపోతుండే కదా, బాధ అయిపోతుండే కదా, చిన్న పిల్లలు ఉన్నారు, ఇట్లా న్యాయమేనా? అంకోల్కు చెందిన రవి, మధుకుమార్ పరిస్థితి విషమంగా ఉండడంతో నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా బాధితుల్లో చాలా మంది రోజువారీ కూలీలే ఉన్నారు. కల్తీ కల్లు ఘటనపై ఎక్సైజ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కల్లు శాంపిళ్లను సేకరించి ల్యాబ్కు పంపిస్తామని ఎక్సైజ్ నిజామాబాద్ రేంజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి తెలిపారు. కల్తీ కల్లు బాధితులను బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించడంతో పాటు ఇందుకు కారకులైన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఆదేశాలు జారీ చేశారు. చేతులు కాలినాక ఆకులు పట్టుకోవడం కాదు, ఇందులో ఇంకేదైనా ఒక్క ఇంటి ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చేది. సమయానికి తీసుకొచ్చారు, సమయానికి వైద్యం చేయించారు కాబట్టి కొంత ప్రమాదం నుంచి బయటపడ్డాం. డ్రగ్స్ లాగా ఇది కూడా డ్రగ్స్లో భాగమే. ఇది ఓసారి మానసికంగా మీరు చెడిపోతారు, మానసికంగా పిచ్చిలేస్తుంది, శారీరకంగా కాంతితులు పడిపోతాయి, గుండెపోటు వస్తుంది, క్యాన్సర్ వస్తుంది, బ్రెయిన్లో నరాలు తెగిపోతాయి ఆ మత్తు మందు వల్ల. కాబట్టి అలాంటి పరిస్థితి తెచ్చుకోకండి, చాలా జాగ్రత్త వహించండి. ఆరోగ్యం అనేది చాలా ముఖ్యం కాబట్టి మీరు ఇంటికి వచ్చిన తర్వాత మంచి శుభ్రపరచుకొని మంచినీళ్ళు, నిమ్మకాయతో కలిపినటువంటి చల్లటి నీళ్లు, మజ్జిగ ఇటువంటి తాగండి. కామారెడ్డి జిల్లాలో కల్తీ కల్లు ఘటనపై ఎక్సైజ్ శాఖ చర్యలు చేపట్టారు. ఎక్సైజ్ అడిషనల్ కమిషనర్ షరీఫ్ బాన్సువాడకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కల్తీ కల్లు ఘటనపై కేసు నమోదు చేయగా ప్రధాన నిందితుడు సురేందర్ గౌడ్ పరారీలో ఉన్నాడని పోలీసులు గుర్తించారు. కల్లు శాంపిల్స్ నివేదిక వచ్చిన తర్వాత నార్కోటిక్ కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. కల్లులో ఆల్ఫోజాలం అధిక మోతాదులో కలిపినట్లు ప్రాథమికంగా ధృవీకరించారు. కామారెడ్డి జిల్లా పరిధిలో బాన్సువాడ, జుక్కల్, ఎల్లారెడ్డి, కామారెడ్డి ప్రాంతాల్లో కల్తీ కల్లు జోరుగా సాగుతున్న ఎక్సైజ్ అధికారులు తూతు మంత్రంగా చర్యలు చేపడుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు ప్రభుత్వం చర్యలు తీసుకుని కల్తీ కల్లు నిరోధానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ వినిపిస్తోంది. అందరికీ కారణం ఏంటంటే కల్తీ కల్లు ప్రధానంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి కారణం. దీని మీద ఖచ్చితంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకుంటుంది. దీనికి బాధ్యులైన అందరినీ కూడా
వాళ్ళ మీద కేసులు బుక్ చేయడం జరిగింది. ఈ షాపులన్నింటినీ కూడా తాత్కాలికంగా క్లోజ్ చేస్తాం. రిపోర్ట్ రాగానే మొత్తం శాశ్వతంగా క్లోజ్ చేయడం జరుగుతుంది. ఈ దీంట్లో ఆల్ఫాజోలం కలిపిన ఎంత మోతాదు కలిపారు అనేది ఖచ్చితంగా తెలియదు, ఇదిమిద్దంగా మనకు తెలియదు. ఎందుకంటే ఆల్ఫాజోలం చిన్న గ్రాములలో కలుపుతారు, అది గ్రాములలో కలుపుతారు. వాళ్ళు వాడేటువంటి టాడీలో ఏమాత్రం కొంచెం ఒక 2 గ్రాములు ఎక్కువైనా కానీ ఇటువంటి పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా దుర్కిని ప్రధానం చేసుకొని నడుపుతున్నటువంటి ఉడతా సురేందర్ గౌడ్ అనే వ్యక్తి దీని వెనక ఉన్నటువంటి వ్యక్తి. అతనికి సంబంధించి వాళ్ళ ఫాదర్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అతను అబ్స్కాండింగ్ ఉన్నాడు.